ఇది ఒక నేషనల్ పేపర్ కవర్ చేసినటువంటి ఒక అంశం. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అదానీకి మిసైళ్లు తయారు చేయమని చెప్పని, డిఫెన్స్ రంగానికి సంబంధించిన మిసైళ్లు తయారు చేయమని చెప్పని తెలంగాణలో పర్మిషన్ ఇస్తే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమంటుండో దయచేసి చూడండి. ఏమంటున్నాడు? కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ దిస్ వీక్ రిఫర్డ్ టు అదానీ గ్రూప్స్ డిఫెన్స్ ఇంట్రెస్ట్, alleging that the group which has no experience in this sector benefited from the government patronage అని చెప్పని. ఏమాత్రం కూడా రక్షణ రంగం యొక్క పనులపైన అవగాహన లేనటువంటి, అనుభవం లేనటువంటి అదానీకి ఇష్టం వచ్చినట్టుగా డిఫెన్స్ రంగంలో పనిచేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ స్థాయిలో అవకాశాలు ఇస్తున్నారని చెప్పని ఢిల్లీలో రాహుల్ గాంధీ క్రిటిసైజ్ చేస్తే, హైదరాబాద్లోనేమో రేవంత్ రెడ్డి తెలంగాణలో డిఫెన్స్ రంగానికి సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా పెట్టండి అని చెప్పని పనులు ఇస్తూ ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇది కాంట్రడిక్షన్ కాదా? ఇది ద్వంద్వ విధానం కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఇది తెలంగాణ సమాజాన్ని మోసం చేసినట్టు కాదా? దేశాన్ని మోసం చేసినట్టు కాదా? అటు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా సమాధానం చెప్పాలా? లేదు, నాకు అక్రమ సంబంధం ఉంది, అండర్స్టాండింగ్ ఉన్నది, నేను గతంలో బీజేపీలో పనిచేసిన కాబట్టి నేను నరేంద్ర మోడీ గారు చెప్పినట్టే నేను కాంగ్రెస్లో ఉంటూ నేను నరేంద్ర మోడీ గారికి పనిచేస్తున్నా, అదన్నా చెప్పండి. కానీ బట్ యూ కాంట్ చీట్ పీపుల్ లైక్ దిస్, యూ కాంట్ డిసీవ్ పీపుల్ లైక్ దిస్, అండ్ యూ కెనాట్ హ్యావ్ డబుల్ స్టాండర్డ్స్. వీ విల్ సర్టన్లీ క్వశ్చన్ యూ అని చెప్పని రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. ఇకపోతే గమ్మత్ ఇది, మీడియా అందరికీ దయచేసి తెలిసే ఉంటుంది, బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు టెల్ యూ. రాహుల్ ఏమో ఇట్లా తిడతా ఉంటాడు, పార్లమెంటును ఆపేస్తూ ఉంటాడు, మంచిదే. మరి కర్ణాటకలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనిస్తున్నారు. ఈడ 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో, సిద్ధరామయ్య నేతృత్వంలో 1,00,000 కోట్లు, గెహ్లాట్ నేతృత్వంలో 50,000 కోట్లు. ఇట్లా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో, ఛత్తీస్గఢ్లో మొత్తం కూడా పెట్టుబడులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ ద్వంద్వనీతి ఎందుకు? ఎందుకు ఇవాళ నరేంద్ర మోడీ చేతిలో తోలుబొమ్మ లెక్క రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇకపోతే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా మీకు. అదానీ ఏం కొత్తగా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలనే ప్రయత్నం చేయలే, గతంలో కూడా చేసినారు. కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా, ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే దావోస్ సాక్షిగా కలవాలనే ప్రయత్నం చేసినా, పెట్టుబడులు పెట్టాలనే ప్రయత్నం చేసినా ఎప్పుడు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలే, దానికి సంబంధించినట్టు ఒక వెసులుబాటు కల్పించలే. ఇలా గమ్మత్తైందనంటే నేషనల్ ఫ్రాడ్ అని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ అదానీని. అటువంటి నేషనల్ ఫ్రాడ్ నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు స్కిల్ బిల్డింగ్ సెంటర్లు పెట్టియాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది అంటే ఎట్లా ఉందంటే దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టు, దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తాడు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఉంటే, ఇక్కడనేమో దోపిడీ, అబద్ధము, మోసం పేరు మీద అదానీ $8 బిలియన్ నుంచి $140 బిలియన్ పెరుగుతాడు. ఆయన వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ స్కిల్ బిల్డింగ్ చేసి, విద్య ఇచ్చి, విజ్ఞత ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇది తప్పనిసరిగా తెలంగాణ యువతను వంచనకు గురి చేసినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను.